సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ సూచించారు. ఏలూరులో జరిగిన నెరుసు రామారావు యాదవ్ వర్ధంతి సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఏలూరు పత్తేబాదలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ సంఘం రాష్ట్ర నేత నెరుసు వెంకట సుబ్బయ్య యాదవ్ తండ్రి యాదవ సంఘం మాజీ అధ్యక్షులు నెరుసు రామారావు యాదవ్ 9వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొని నెరుసు రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి మాజీ అధ్యక్షులు నెరుసు రామారావు అందించిన సేవలను కొనియాడారు. ప్రస్తుతం నెరుసు వెంకట సుబ్బయ్య సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇసుకపల్లి తాతారావు, బొద్దాని శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, యాదవ సంఘం నాయకులు నెరుసు రాంబాబు, ముమ్మిడి చింతయ్య, చిలకంటి గంగాధర్రావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, పెలగల రెడ్డియ్య, కొల్లిపర్ర భగవాన్, నూకల గణేష్, బి కేదార్, అరుణతార నాగేశ్వరరావు, ఈట్పుగంటి లవరాజు, మల్లిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా పెట్టినాను నీకు మీరు ఇద్దరు చందు ఉందండి అలాగే మాసండి రాగి సంగట్లో బాగుంటుందని చెప్పు. రాగి సంగతి చాలా మాసం భోజనాలు అది